ఒక మనిషి తన జీవితంలో డబ్బు కోల్పోయాడు, ఉద్యోగం కోల్పోయాడు, తనపై ఉన్న నమ్మకం కూడా కోల్పోయాడు. కాని ఆ రోజు అతను కోల్పోయింది జీవితం కాదు. ఆ రోజు అతను నేర్చుకున్న పాఠమే తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ కథ ఒక మనిషి గురించి కాదు, మీ గురించి, నా గురించి, మన అందరి గురించి. ఆ మనిషి పేరు రవి. సాధారణ కుటుంబం, పెద్ద కలలు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం వచ్చింది. జీవితం సెట్ అయిందని అనుకున్నాడు. కాని కాలం ఒకేలా ఉండదు. ఆఫీసులో సమస్యలు, ఉద్యోగం పోయింది. తరువాత ఇంకో ఉద్యోగం దొరుకుతుంది అని అనుకున్నాడు. కాని నెలలు గడిచాయి, డబ్బు తగ్గింది, అప్పులు పెరిగాయి. ఇంట్లో ప్రశ్నలు: ఏమైంది ఉద్యోగం? ఇప్పుడేం చేస్తావు? బయట ప్రపంచం ఇంకా కఠినంగా ఉంది. స్నేహితుల ఫోన్లు తగ్గాయి, చుట్టూ ఉన్నవాళ్ల చూపులు మారాయి. అద్దంలో చూసుకుంటే తనకే తనపై నమ్మకం లేకుండా పోయింది. ప్రతిరోజూ ఒకే ఆలోచన: నేనెందుకిలా అయ్యానో? ఒకరోజు సాయంత్రం రవి ఒంటరిగా కూర్చున్నాడు. ఫోన్లో బ్యాంక్ యాప్ ఓపెన్ చేశాడు. బ్యాలెన్స్ చూస్తే రూ. 0. ఆ క్షణంలో అతనికి అర్థమైంది, డబ్బు పోవడం కంటే ఆత్మవిశ్వాసం పోవడమే ఎక్కువ నొప్పి అని. తన మనసులో మాట: ఇంక ఎంత ప్రయత్నించినా ఉపయోగమేముంటుంది? ఇక నా వల్ల కాదు. అప్పుడే పక్కనే ఒక చిన్న సంఘటన. ఒక చిన్న పిల్లవాడు సైకిల్ తొక్కుతూ పడిపోయాడు. గాయమైంది, కన్నీళ్లొచ్చాయి. అతని తండ్రి దగ్గరకు వచ్చి చేతి పట్టుకుని అన్నాడు: పడిపోతే భయపడకూడదు నాన్నా. పడిపోవడం తప్పు కాదు, మళ్లీ లేచి ప్రయత్నించకపోవడమే తప్పు. ఆ మాట రవి మనసులో బలంగా మోగింది. ఆ పిల్లవాడు మళ్లీ సైకిలెక్కాడు. ఈసారి నెమ్మదిగా, జాగ్రత్తగా. అప్పుడు రవికి అర్థమైంది, తన సమస్య ఏమిటంటే తాను ఓడిపోయాడని కాదు, తాను మళ్లీ ప్రయత్నించడం మానేశాడు. ఆ రాత్రి రవి ఒక నిర్ణయం తీసుకున్నాడు. పెద్ద లక్ష్యం కాదు, పెద్ద విజయం కాదు, ప్రతిరోజూ ఒక చిన్న ప్రయత్నం. తరువాత రోజు అద్భుతం ఏమీ జరగలేదు. కాని రవి చిన్న పనులు మొదలుపెట్టాడు. కొత్తగా నేర్చుకున్నాడు, చిన్న అవకాశాలు వెతికాడు. ఒకరోజు కాదు, ఒక వారం కాదు, 6 నెలలు గడిచాయి. అద్దంలో చూసుకున్నప్పుడు తనలో ఒక మార్పు కనిపించింది. ఇప్పటికీ అతను ధనవంతుడు కాదు, కాని తన కళ్లల్లో భయం లేదు. ఈ కథ రవి గెలిచాడని చెప్పడానికి కాదు, ఈ కథ మీకు ఒక విషయం గుర్తుచేయడానికి. మీరిప్పుడే ఓడిపోయినట్టు అనిపిస్తే గుర్తుంచుకోండి, మీరింకా ఓడిపోలేదు. మీరు ప్రయత్నించడం మానేసిన రోజే నిజమైన ఓటమి. ఈ కథ మీ మనసును తాకితే లైక్ కోసం మాత్రమే కాదు, సబ్స్క్రైబ్ కోసం మాత్రమే కాదు, ఈ వీడియోని ఒక నిరాశలో ఉన్న వ్యక్తికి పంపండి. అదే నిజమైన విజయం.